నేను రుద్రంగిలో ఉన్నా. సో రుద్రంగిలో నంద్యాడపు వెంకటేష్ అన్న సర్పంచ్గా పోటీ చేస్తుండు, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా. రుద్రంగిలో పోటీ అంటే ఆది శ్రీనివాస్ గారి సొంత గ్రామం రుద్రంగి అంటే. ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. అవును. సో ఆయనతో పోటీ పడుతున్నట్టే మీరు ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నారంటే, ఎందుకంటే తన సొంత గ్రామం కాబట్టి తన అభ్యర్థిని గెలిపించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తారు ఆది శ్రీనివాస్. మరి ఆ పోటీని తట్టుకుంటాడా వెంకటేష్ భాయ్? ప్రజలందరూ చైతన్యవంతులన్నా గతంలో కూడా ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే స్థానిక ఎమ్మెల్యే ఎవరున్నా వారికి వ్యతిరేకమైనటువంటి తీర్పుని ఈ రుద్రంగి గ్రామ ప్రజలు అభివృద్ధి కోసం పట్టం కడతారన్న. ఇప్పుడు ఏం చేస్తారు, సెంట్రల్ నుంచి వచ్చినటువంటి నిధులు ఆగిపోతున్నాయి కాబట్టి నిధుల కోసమే వాళ్ళు పెడుతున్నామని వాళ్ళు మన మంత్రివర్గ విస్తరణలో ప్రకటించారు మంత్రులు. వాళ్ళే చెప్పారు కదన్నా. ఈ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిధులు రావడం కోసం వాళ్ళు ఎన్నికలు పెడుతున్నారు కదన్నా. ఈ రుద్రంగిలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏముంటాయి అంటే, గతంలో ఉన్నటువంటి సర్పంచులు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏముంటాయి, వాటి కోసం ఎట్లా పాటుపడతారు ఒకవేళ మీరు గెలిస్తే? రైతులు పండించిన ధాన్యాన్ని నమ్ముకోవడానికి కల్లారుడే 15,000 జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో ఇలా మెరుగైన వైద్య సేవలు లేవు. రుద్రంగి ఎమ్మెల్యే పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మేము 2 సందర్భాలలో మేము ఈ ఊరికి మేము హాస్పిటల్ తక్షణమే కడతామని చెప్పి మోసం చేశారు. ఎమ్మెల్యే గారు గెలిచిరు, తక్షణమే కడతానన్నారు. ఇప్పటికి కూడా అది నత్తనరకం సాగుతున్నది. బండి సంజయ్ గారు చాలానే వర్కౌట్ చేశారు. మరి వెంకటేష్ బండి సంజయ్ గారు సుమారుగా ఈ రుద్రంగికి 50 లక్షల నిధులు ఇవ్వడం జరిగిందన్న. మరీ ముఖ్యంగా 25 లక్షల ఎంపీ ఫండ్ ఇచ్చారన్న. ఓన్లీ ఎంపీ ఫండ్ 25 లక్షలు ఇచ్చారు. ఈ రుద్రంగిలో మీరు వెళ్ళండి అన్న, ఏ గల్లీలో వచ్చిన సీసీ రోడ్ అయినా కూడా ఈ చేసి నీళ్లతోనే నిర్మించింది. ఈ రుద్రంగికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గెలిచిన తర్వాత మేము అభివృద్ధి చేసినామని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గారు ఏ గల్లీలో వెళ్ళినటువంటి పోసిన రోడ్డు మొత్తం కూడా ఈ చేసి నీళ్ళతోనే పోయడం జరిగింది. ఆయన సొంతం ఎమ్మెల్యే ఫండ్ నుంచి నయా పైసా కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు, డబ్బులతో కొనే ప్రయత్నం చేస్తారు ఓటర్లని. మరి వెంకటేష్ భాయ్ దగ్గర ఖజానా ఉందా? ఏ సందర్భంలో ఎవరిని అధికారం ఇవ్వాలో తెలిసినటువంటి ప్రాంతం. కొన్ని సంఘటనల ద్వారా అన్ని పార్టీలు ఒకటై రుద్రంగి అభివృద్ధి కోసం పోరాటం చేసే చైతన్యం ఉన్న ప్రజలన్న ఇది. అట్లాంటి గడ్డ రుద్రంగి గడ్డ ఇది. అధికారం ఉంది అని నేను గెలుస్తానే నమ్మకంతో కొంతమంది ఇంతకుముందు రాజకీయాలు చేయని వ్యక్తులు కూడా పోటీలకు వస్తారన్న. మేము గెలుస్తాం, ప్రజలు గెలిపిస్తారని మేము పెట్టుకున్న ఏ చిన్న చెట్టు విత్తనం పెట్టుకొని చెట్టుకు నీళ్లు పోసుకొని చెట్టు పెద్ద చేసి ఆ చెట్టు కింద నీడకుండాలనుకున్నాం. మాదే అన్న బీజేపీ కార్యకర్తల దమ్ము. వాళ్ళు ఎవరో పెట్టుకున్న చెట్టు కింద నీడపోయేటువంటి గుణమున్న వాళ్ళది అవతల పార్టీ. కాబట్టి ప్రజలు మాకు ఆ విశ్వాసం నమ్మకం మా దగ్గర ఉంది. సో మీరు అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారన్న. ఇలా రుద్రంగి మండలం అయింది అంటే అందులో మీ పోరాటం కూడా కీలకమైనటువంటి పోరాటం. అటు బీసీలకు సంబంధించిన దాని మీద చేశారు. అసలు మీ రాజకీయ ఉద్యమం గురించి అంటే మీరు చేసినటువంటి ఉద్యమాల గురించి కూడా ఇలా రుద్రంగి ఓటర్లకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా అయితే గ్రామాల ప్రజలు పోరాటం చేశారో ఈ రుద్రంగి మండల పోరాటం కూడా అట్లాంటి చరిత్ర ఉన్నదన్న. అట్లాంటి వాతావరణం ఏర్పడ్డదన్న. నేను బర్త్డే రోజు ఈ 8 టవర్ మీద ఉన్నాను. రుద్రంగి మండల సాధన కావాలి, అతిపెద్ద విలేజ్ కి మండలం కావాలని జన్మదినం రోజే టవర్ ఎక్కినా. ఫోన్ చేసి విజేసిన వాళ్ళు టవర్ మీద ఉన్న అంటే తిట్టిరానా, నన్ను నీకేం పని లేదా, ఎందుకు ఏమన్నా సంఘటన జరుగుతుంది, పరిస్థితి ఏంది అని. కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీద అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో ముట్టడి చేయడం జరిగింది. సో ఫైనల్ గా రుద్రంగి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? రుద్రంగి గ్రామ ప్రజలకి నేను చెప్పదలుచుకున్నది, నమ్ముకున్న సిద్ధాంతం కోసం, కాషాయ జెండా కోసం సుమారుగా ఈ రుద్రంగిలో వందలాది గోమాతల్ని కాపాడి ఎన్నో రకాల కేసులకు ఎదుర్కొని కూడా ఇలా ముందుకు రావడం జరిగింది. మీ అందరి మీద విశ్వాసంతో ముందుకు వస్తున్న నన్ను సర్పంచ్గా గెలిపియండి. రుద్రంగి యువత ద్వారా మార్పు సాధ్యమవుతుంది. అసాధ్యమేదో మీ అందరి ముందు ఉంచుతానని నమ్మకంతో 2 చేతులు జోడించి మీ అందరినీ ఓటు అభ్యర్థిస్తున్నా.